హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారా వరల్డ్ 07. ఈరోజు వచ్చేసి కుకింగ్ సిరీస్లో మనము సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు చకచకా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. పాలు మంచిగా బాయిల్ అయ్యేలోపు మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని లమ్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకొని దాన్ని మనము పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు మనం అది అందులోకి యాడ్ చేస్తాం. సో ఆ గ్యాప్లో మనము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఫ్రూట్స్ ఏమేమి వేస్తున్నాను అనేది లాస్ట్లో చూపెడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రేప్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడప్పుడు పాలని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు అంటకుండా పాలని మిక్స్ చేస్తూ అడుగు అంటితే మళ్ళీ టేస్ట్ బాగుండదు. సో అడుగు అంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి మిడిల్లో. ఇప్పుడు నేను వచ్చేసి ఇలాంటి పౌడర్ వేస్తున్నాను అనమాట. సో మనం ఇందాక బ్యాటర్ మిక్స్ చేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ది, ఆ బ్యాటర్ని మనం పాలల్లో వేసి మిక్స్ చేసేయాలన్నమాట. ఒక 2-3 పొంగు రాగానే పాలు కొంచెం థిక్ అంటే కన్సిస్టెన్సీలో వస్తుంది. సో అప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. సో సారీ నేను షుగర్ వేయడం మర్చిపోయాను. సో షుగర్ వేస్తున్నాను. ఒక టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్ సలాడ్లో సో ఫ్రూట్స్ ఏమేమి వేస్తున్నానంటే యాపిల్, గ్రేప్స్, బనానా అండ్ పొమగ్రెనేట్. లాస్ట్లో బాదం కూడా కొంచెం క్రష్ చేసి వేసేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం మిల్క్ కూల్ అవ్వడానికి పెట్టేస్తాం అనమాట. సో ఇది బాదం ఇంత వేస్తున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ని మిల్క్ ఎలాగో కూల్ అయిపోయింది, అందులోకి మనము మెల్లగా యాడ్ చేసుకోవాలన్నమాట. అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా ఉండకపోతే కొంచెం టేస్ట్ బాగా రాదు. సో బనానా మెయిన్గా ఉండేటట్టు చూసుకోండి మీరు చేసేటప్పుడు. సో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఆ కన్సిస్టెన్సీలో మిల్క్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ మిల్క్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేయాలన్నమాట. మంచిగా ప్రాపర్గా ఫ్రూట్స్ అన్నీ పాలల్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్లో మనము క్రష్ చేసి పెట్టుకున్న బాదం ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. హాట్ సమ్మర్లో మన కూల్ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు మనము దీన్ని ఒక 5 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేయాలన్నమాట. అంటే కూల్గా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ సమ్మర్ కాబట్టి కూల్ తినాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. తన రియాక్షన్ చూడండి తినగానే. Subscribe to our YouTube channel.